ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాస్పోర్ట్ కష్టాలు వచ్చాయి. ముఖ్యమంత్రి పదవి పోవడంతో వైఎస్ జగన్ డిప్లొమాట్ పాస్పోర్ట్ రద్దయింది. దీంతో జనరల్ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు జగన్. పాస్పోర్ట్ ఇవ్వాలని విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో జగన్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు 1 సంవత్సరానికి పాస్పోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. అయితే తనకు పాస్పోర్ట్ ఇవ్వాలని హైకోర్టులో జగన్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. దీంతో లండన్ ప్రయాణం వాయిదా వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, హిమబిందు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డిప్లొమాట్ పాస్ ఇస్తా ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత, ప్రోటోకాల్ సిస్టమ్ పోయిన తర్వాత ఆ డిప్లొమాట్ పాస్ కు సంబంధించి కూడా రద్దయిన పరిస్థితి ఉంది. దీనిపై జగన్మోహన్ రెడ్డికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పాస్పోర్ట్ కష్టాలు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఆ ముఖ్యమంత్రికి పదవి పోవడంతో జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఆ పాస్పోర్ట్ కు సంబంధించి కూడా ఇప్పటికే ఆయన దరఖాస్తు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలోనే ఆయనకి పాస్పోర్ట్ ఇవ్వాలని విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేసుకున్న నేపథ్యంలో ఆయనకి ఆ 1 మంత్ పాస్పోర్ట్, 1 నెలకు పాస్పోర్ట్ కు సంబంధించి మంజూరు అవడంతో పాస్పోర్ట్ రగడ అనేది అయితే ఒకటి మొదలైందని చెప్పుకోవచ్చు. దీని నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి హైకోర్టు మెట్లెక్కిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ పాస్పోర్ట్ కు సంబంధించి ఆయన ముఖ్యమంత్రి పదవి పోవటంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిప్లొమాట్ పాస్పోర్ట్ రద్దయింది. ఆయన దీంతో జనరల్ పాస్పోర్ట్ కోసం అయితే కొద్ది రోజుల క్రితం ఆ దరఖాస్తు చేసుకున్నాడు. ముఖ్యంగా ఏదైతే ఆ ఇంగ్లాండ్ పర్యటన ఉన్న నేపథ్యంలో కూడా ఆయన ఇంగ్లాండ్ తన కూతురు వద్దకి వెళ్ళటానికి ఆ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలోనే ఆయన ఏదైతే తనకి పాస్పోర్ట్ ఇవ్వాలని కూడా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో ఆయన పిటిషన్ వేశారు. అయితే దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆయనకు 1 సంవత్సరానికి సరిపడా పాస్పోర్ట్ ఇవ్వాలని అయితే ఆదేశించింది. అయితే దానికి బదులుగా 5 సంవత్సరాల పాస్పోర్ట్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమేర రగడ అయితే మొదలైంది. కావాలనే ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కావాలనే ఇదంతా ఆ పథకం మొత్తం రచిస్తున్నారని, కావాలనే 1 నెల పాస్పోర్ట్ ఇచ్చారని, 1 నెలలో జగన్మోహన్ రెడ్డి వెళ్లి మరలా రావాలన్నా మరలా వెళ్లాలన్నా ప్రతిసారి కూడా పాస్పోర్ట్ కోసం ఆ కోర్టులో అప్లై చేసుకోవాలని కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్డీఏ గవర్నమెంట్ మీద అయితే ఎగపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మీడియా సమావేశాలు పెట్టి మరీ ఇది కావాలని చేస్తున్నారని కూడా విసుగుపడుతున్న పరిస్థితి. అయితే ఈ పిటిషన్ పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసినప్పటికీ కూడా హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ఆ జగన్ ప్రస్తుతానికి అయితే లండన్ ప్రయాణం కూడా ఆ వాయిదా వేసుకున్నారనే చెప్పుకోవచ్చు. దీని పట్ల అయితే ఇంకా పూర్తి సమాచారం రావాల్సింది. ముఖ్యంగా ఏదైతే ఆ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేస్తున్న నేపథ్యంలో ఆయనకి ఆ డిప్లొమాట్ పాస్ కు సంబంధించి డిప్లొమా పాస్పోర్ట్ అయితే ఆయనకి లభిస్తా ఉంటది ఏ ముఖ్యమంత్రి అయినా కానీ. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి పదవి పోవడంతోనే ఈ పాస్పోర్ట్ కష్టాలు, కొత్త కష్టాలు వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఈ పాస్పోర్ట్ కష్టాలు కాస్త కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మరొక రగడకి తావిచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి లండన్ ప్రయాణం అయితే వాయిదా పడిందనే చెప్పుకోవచ్చు మనం.